మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్, హైదరాబాద్. సార్, ఇంతవరకు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని కింద సైంటిఫిక్గా టెక్నికల్గా గజిట్ అవ్వలేదు కదా, మీరేమంటారు అన్నాడు. ఆయన అన్నదేంటి? ముఖ్యమంత్రి అనేవాడు ఎక్కడుండి పరిపాలన ఎక్కడ సాగితే అదే రాజధానియా? ప్రత్యేకించి మోడీ, అమిత్ షా ఓ ముద్ర వేసి ఇది రాజధాని అని చెప్పినా చెప్పకపోయినా అది రాజధానే. నారా చంద్రబాబు నాయుడు ఒక రివర్ బేసిన్లో కాపురం ఉన్నా కూడా అది ముఖ్యమంత్రి బంగ్లానే, అది ముఖ్యమంత్రి రెసిడెన్సీ, అది దానికి ఎవడు గజిట్ వేయక్కర్లేదు. అమరావతి అనేది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పెద్ద బండ కాబోతుంది. అతని అత్యాశకి కూడా అంతు లేకుండా ఉంది, దోపిడీకి కూడా. 50,000 ఎకరాల్లో ఎకరానికి 2 లక్షలు అవుతుందని డిపిఆర్ గవర్నమెంట్కి ఆయనలే సబ్మిట్ చేశారు, సిఆర్డీఏ వాళ్ళు. 50,000 ఎకరాలకి ఎకరానికి 2 లక్షలు చొప్పున రోడ్లు, డ్రైన్లు, ఈయనకి ఇలాబరేట్గా చెప్పాడు. డ్రైన్లు, సేవరేజీ, డ్రింకింగ్ వాటరు, లైటింగు, స్ట్రీట్ లైటింగు, ఎమ్యూనిటీస్, ప్రతిదీ పేరు ఎమ్యూనిటీస్కి ఎకరానికి 2 లక్షలు చొప్పున 1,00,000 కోట్లు కావాలన్నారు. ఆ 1,00,000 కోట్లకే దిక్కులేదు ఇవాళ. ఎందుకని? ఇవాళ అప్పులు తెచ్చి కట్టేదంతా కూడా బిల్డింగ్లు కడుతున్నాడు తప్పితే ఎమ్యూనిటీస్కి కాదయ్యి. ఎమ్యూనిటీస్కి కూడా కిలోమీటర్కి కోట్ల రూపాయలు చెప్తున్నాడు. మళ్ళీ తగుదనమ్మా అని వీళ్ళకి ఇంతవరకు ఉన్నోడికి ఎవడికి ప్లాట్లు ఇవ్వలేదు. ప్లాట్లు ఈ కాగితం మీద చూపిస్తున్నాడు తప్పితే గ్రౌండ్ మీద ఎవరికి చూపించట్లేదు. ఆ ప్లాట్లోకి వెళ్తాకి ఒకవేళ ఎవరికైనా కాగితం మీద ప్లాట్లు చూపించినా కూడా ఆ ప్లాట్లోకి వెళ్తాకి దారి తెన్ను లేదు. వాగుల్లో, వంకల్లో, చెరువుల్లో ప్లాట్లు ఇస్తున్నారు. చాలదన్నట్టు వాళ్ళ గురించి ఇంతవరకు నువ్వు పట్టించుకోకుండా మళ్ళీ ఇంకొక 50,000 ఎకరాలు అంటున్నావు. ఈ 50కే దిక్కు లేదంటే మళ్ళీ ఇంకో 50,000 ఎకరాలు, మళ్ళీ ఇంకో 1,00,000 కోట్లు కావాలి. ఈ 1,00,000, ఆ 1,00,000, 2,00,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తావు? బిల్డింగ్లు కడతాకే ఇప్పటికి ఒక 50,000-60,000 కోట్లు అప్పు తెచ్చావు. ఈ 2,00,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తావు? సమాధానం చెప్పాలి. ఇది మోసం చేస్తున్నాడు రాజధాని పేరు మీద. నా లెక్క అయితే, అతను చెప్పింది యాజ్జీ చెప్తున్నా, నా లెక్క అయితే గుంటూరుకి, విజయవాడకి మధ్యలో ఎక్కడన్నా కట్టుకోవాలి, లేకపోతే బందర్కి, బెజవాడకి మధ్యలో ఎక్కడన్నా కట్టుకోవాలి, అవే పక్కన. మిగతాదంతా కూడా ప్రజలు నిర్మాణం చేసుకోవాలి రాజధానిని. జగన్కి ఇప్పుడు రివర్ బెడ్కి, రివర్ బేసిన్కి తేడా తెలియదా? చంద్రబాబు ఉండే ఇల్లు రివర్ బేసినా కాదా? యాజ్ ఈజ్ మీరు కావాలంటే మళ్ళీ నేను మీకు ఆ వీడియో అంతా మీకు వినిపిస్తాను. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు నేషనల్ మీడియాతో ఏం మాట్లాడాడో మొత్తం అంతా వినిపిస్తాను. చంద్రబాబు ఉండే ఇల్లు రివర్ బేసిన్లో ఉందని చెప్పాడు. మోరోవర్ మీరు అంత వాదిస్తే కనుక ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జలవనరుల శాఖ, పర్యావరణ శాఖ అది రివర్ బేసిన్ కిందే చూపించింది మ్యాపుల్లో ఆ ప్రాంతాన్ని. రివర్కి అటుపక్క ఇటుపక్క ఎంత దూరం ఉంటుందో దాన్ని రివర్ బేసిన్ కిందే చూపించింది. కానీ జగన్ అన్నది మాత్రం ఆ గ్రామాలని రివర్ బేసిన్ అని చెప్పలేదు. చంద్రబాబు రివర్ బేసిన్లో ఉంటున్నాడని చెప్పాం. మోరోవర్ పాలకులు సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు ఇవాళ 1,000 కోట్లు పెట్టి వరద తోడతాకి, కృష్ణానదిలోకి, అమరావతిలో వరద తోడతాకి 1,000 కోట్లు పెట్టి పంపింగ్ స్టేషన్స్ పెడతామంటే అదేమన్నా ఇరిగేషన్ ప్రాజెక్టా? కానీ అమరావతి రాజధాని ఇరిగేషన్ ప్రాజెక్టా? అదేమన్నా పట్టిసీమ, అదేమన్నా రాయలసీమ ఎత్తిపోతల పథకమా, అదేమన్నా ముచ్చుమరి పథకమా? ఏంటది నాకు అర్థం కాదు. ఏం చేద్దామని చూడండి. 1,000 కోట్లు అంటే ప్రజల్ని ఎంత బ్లఫ్ చేస్తున్నారనే దానికోసం 1,000 కోట్లు పెట్టి దాంట్లో వచ్చే వరదని తోడిపోయేటాక 1,000 కోట్లు, లేకపోతే రాజధాని మునిగిపోద్దని వివరణ ఇస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు మాట్లాడాడు, ఎంత ఇంగ్లీష్లో మాట్లాడాడు. అయితే వెంటనే అదే రోజు మీ ఎస్ఆర్కే గారు కావచ్చు, లేకపోతే మీలాంటి మేధావులు అందరూ కూడా దాన్ని కవరేజ్ చేయడానికి తలలు పట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? సార్, నాదొక మాట. నేను మిమ్మల్ని పిలిచి నేను ఇదంతా మాట్లాడుతున్నానా? మీరు పండగ పూట
ఓ పావుగంట నీతో మాట్లాడతానంటే రండి అన్నాను. అవును. వచ్చి మీరు నన్ను ఇదంతా అడిగి నాతో చెప్పిస్తా, నేను చెప్పుకుంటున్నాను అన్నారు. అట్టాగే నేను వేరే ప్రెస్ మీట్కి వెళ్తే ఆ ప్రెస్ మీట్లో ఎవరు విలేకరు అడిగితే సమాధానం చెప్పాం. చెప్పకుండా పారిపోయే నైజం చంద్రబాబుకి ఉంది, పవన్ కళ్యాణ్కి ఉంది, కానీ మాకు కాదు కదా. అడిగిన ప్రతి సమాధానం చెప్పి వెళ్తాం. సార్ ఇప్పటికి అమరావతికి మీ స్టాండ్ ఏంటి సార్? అమరావతిలో మీ స్టాండ్ ఏంటి చెప్పండి. ఏం చేయాలి ఇప్పుడు? రాష్ట్ర ప్రజలకి డబ్బుని ఇప్పుడు 40-50 వేల కోట్లు కమిట్ అయ్యాడు, దాంట్లో ధర పోసేస్తున్నాడు. రాజధానికి చేసేది ఏముంటుంది? అక్కడే ఉంటుంది రాజధాని, ఇంకెక్కడికి వెళ్తుంది? స్టిల్ అదే ఉందా, లేకపోతే ఇంకా జగన్ గారి మనసులో వేరే ఏమన్నా ఉందా? చెప్పాను, గతం అంటే ఈ మధ్య కాలంలో చెప్పాను. ఇంకో 50 ఏళ్ళు అయినా కూడా రాజధాని పూర్తవుదని ఖచ్చితంగా అదే మాట మీద ఉన్నాను. వినండి, రాజధాని అసలు మీ పార్టీ స్టాండ్ ఏంటి? మీ నాయకుడు ఏమనుకుంటాడు నిజంగా అమరావతి రైతులు, అమరావతి రాజధాని పరిస్థితుల మీద అసలు మీ నాయకుడు ఏమంటున్నారు? ఇదే అనుకునేది. మనం అమరావతిని కాదనలేం, కొనసాగించలేని పరిస్థితి. ఎందుకని? 2 లక్షల కోట్లు రోడ్లు వేయటానికి కావాలి, 1,00,000 కోట్లు ఇప్పుడు ఉన్నదానికి కావాలి, ఇంకో ఎత్తుకునే దానికి ఇంకో 1,00,000 కోట్లు కావాలి. రోడ్లు, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్లు, స్ట్రీట్ లైటింగు, ఎమ్యూనిటీస్ క్రియేషన్ కోసం పార్కులు. కానీ అంటే గత్యంతరం లేక ఒప్పుకునే పరిస్థితిలో ఉన్నారా మీరు? లేదా మీకు ఇష్టం లేదా? అసలు ప్రజల డబ్బు దాంట్లో కొమ్మరిచ్చేసాక ఇంకా మళ్ళీ దాన్ని మనం చేయగలిగేదే ఉంటుంది. ప్లస్ పోనీ కంటిన్యూ చేద్దాం. మన ఆలోచన మేరకు మనం రాష్ట్రం నలుదిక్కులా ఏం చేయాలో అది చేసుకుంటూ వెళ్దాం అభివృద్ధి పదంగా. రాజధాని ఇదే ఉదయం అది జగన్ గారు సొంత ఇల్లే అది. మీకు అసలు రాజధానిని యాక్సెప్ట్ చేసే కదా ఆయన ఇల్లు కట్టుకున్నాడు. ఎకరం పొలం కొనుక్కుని ఇల్లు కట్టుకున్నాడు ఆయన. మా పార్టీ హెడ్ ఆఫీస్ని అక్కడ కట్టాడు కదా. చంద్రబాబు ఇల్లు కట్టాడండి ఇప్పుడు దాకా, 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు. కడుతున్నారుగా? మామూలు కడుతున్నాడు. ఎప్పటికి? అయిపోద్ది. మేము ఇప్పుడు ఎన్నిసార్లు అని ఉంటాం, మేము గుచ్చుతుంటే అంకుశం పెట్టి పొడుస్తుంటే అప్పుడు రెస్పాండ్ అయ్యారంటారా? మీ వల్లనే ఆయన పార్టీ గారు 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూలమే గత్యంతం లేక గతి లేక చంద్రబాబు నాయుడు ఎకరన్నర చూడండి గజం అక్కడ ఏం చెప్తున్నాడు, 1,00,000 విలువ చేస్తుందని చెప్తున్నాడు. ఎన్ని లక్షలు పెట్టి ఉంటాడు? దాంట్లో పాపం ఎంత, పాపపు సొమ్ము ఎంత, తెల్ల డబ్బు ఎంత, నల్ల డబ్బు ఎంత? 5,600 గజాలు కొని కడుతున్నాడు. జగన్ గారికేమో అంత ఇల్లు కావాలా అని చెప్పి వాగుతారు ఇష్టం వచ్చినట్టు. మరి 3 పిల్లలకి అంత ఇల్లు కావాలా వాళ్ళిద్దరికి? అదే మాట మేము కూడా అడుగుతాం కదా. ఒకళ్ళు మాట్లాడినప్పుడు మీరు కూడా మాట్లాడతారుగా. జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధున్న నాయకుడండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.